హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా అందరికీ కూడా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అనేసి ఈ వీడియోలో అయితే చెప్పాను. చిన్న బతుకమ్మ నెక్స్ట్ డేనే వీడియో అయితే పెడదాం అనుకున్నాను, బట్ కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో అయితే పెట్టలేకపోయాను. ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. మాకైతే పండగ లేదు, సో కింద ఆంటీ అయితే రమ్మని చెప్పింది. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. ముందు రోజు అయితే కొంచెం రైస్ మిగిలిండే, ఇంకా అదైతే పోపు చేశాను. ఇంకా మా హస్బెండ్ కి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశాను బ్రేక్ఫాస్ట్ కోసం. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. మార్నింగ్ అయితే ఇంకా తినలేదు. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. ఇంక ఇక్కడ అదే చూపిస్తున్నాను, చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనేసి. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా వచ్చేసరికి అయితే ఆంటీ ఇప్పుడే ప్రిపేర్ చేస్తుంది. అన్ని పువ్వులు అయితే తీసుకొచ్చింది. వేరే ఆంటీ కూడా వచ్చింది, మా ఇంటి పక్కన ఉంటారు. నేనైతే ఏం ముట్టుకోను, బట్ ఆంటీ అయితే ఏం కదరా రావు, ఊరికే మనం మాట్లాడుకుంటూ బతుకమ్మ అయితే పేర్చుకుందాం అనేసి అంటే ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా అంకుల్ ఆంటీ అందరం సరదాగా మాట్లాడుకుంటూ బతుకమ్మని అయితే పేర్చుకున్నాము. ఆంటీకి తంగడి పువ్వు ఇస్తారా లేదా? ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే నాకైతే ఫుల్ ఫ్రీడమ్ ఉంటది. ఆంటీ అంకుల్ అయితే చాలా బాగా చూసుకుంటారు నన్ను అయితే. ఇంకా వాళ్ళకి కూడా నలుగురు ఆడపిల్లలు కాబట్టి బాధ్యత పరంగా అయినా చూసుకోవడం పరంగా అయినా వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. ఇంకా ఇంట్లో అయితే అన్ని పూలు అయితే అంకులే తీసుకొచ్చారు. ఇంకా కట్ల పూలు అయితే నాకు బాగా గుర్తుంది. చిన్నగా ఉన్నప్పుడు అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి కట్ల పూల కోసం తెలిసిన ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళము. ఇంకా అదే గుర్తొచ్చాయి కట్ల పూలు. బట్ బాగా అనిపిస్తుంది పువ్వులన్నీ కూడా. ఈవినింగ్ అయితే బతుకమ్మ ఆడుకోవడానికి అందరం కూడా వాగుకైతే వెళ్లే వాళ్ళము. ఈ రోజుల్లో అయితే ఎవరైతే ఆడడం లేదు, అసలు చాలా వరకు బతుకమ్మ తగ్గిపోయింది. ఇక్కడైతే ఇంకా తంగడి పువ్వు, కట్ల పువ్వులు, మందారం పూలతో అయితే బతుకమ్మను అయితే పేర్చుతున్నాము. యాక్చువల్లీ ఆ రోజు అయితే గాంధీ జయంతి కాబట్టి హాలిడేనే ఉంది మా హస్బెండ్ కి. ఇంకా మా డాడీ మా మమ్మీ ఇద్దరు కాల్ చేశారు రమ్మని చెప్పి, పండుగ లేదు కదా రండి అంటే మేమే వెళ్ళలేదు. ఇంకా ఈ రోజు అయితే ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే 2024 చిన్న బతుకమ్మని అయితే పేర్చుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇంకా ఎప్పటికైతే గుర్తుగా ఉంటుంది. ఇంకా వీడియోస్ లో కూడా నేను షూట్ చేసుకున్నాను కాబట్టి నాకైతే ఒక మెమొరబుల్ డేగా అయితే ఉంటుంది. అంకుల్ ఏమో తీసుకుంటాను కదా అన్ని రకాలు బాగుంటుంది. రెడ్ అట్రాక్షన్ ఉంటుంది. మందార పూలు కొంటావా? నేను అయితే లేదు, నేను ఇత్తగా నీకు అసలు మీరు ఫస్ట్ పసుపు కుంకుమ కూడా వేయలేదు ఆకుల మీద, మర్చిపోయాను. గట్లా పెట్టదు ఇక గౌరమ్మ దగ్గర పెట్టు, మంచిగా ఉంటుంది. గౌరమ్మ పెట్టు. మరి ఎట్లా ఏంటో పెడతావా గౌరమ్మ? ఇగో గిచ్చుతో తెచ్చింది ఇగో అది దండ పెట్టుకుంటే అయిపోరా. అంశ మావేసు కానీ లేకపోతే అంశ మావేసు నేను కూడా అమ్మకొండ దగ్గర అయినప్పుడు నన్ను పిలిపించుకునేదిరా. అప్పుడు ఇక నేను చిన్నపిల్లని కదా, ఈ శుక్రవారం నాడు అమ్మమ్మ కొంచెం సంతోషం మాట్లాడు బాగుంటుంది చాలా. అయితే వచ్చి ఫోటోలన్నీ కడిపించి బొట్టు పెట్టుకునేది అన్నీ. పూలు వల్ల మంచిగా పెట్టింది. 2024 బతుకమ్మ ఈ రోజు వాళ్ళ ఇంట్లో చిన్న బతుకమ్మకి సుఖం పడతాయి కదా.
బతుకమ్మ పేర్చడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు. సో లంచ్ అయితే ప్రిపేర్ చేద్దాము అనేసి బెండకాయ చారు అయితే ఇంకా ప్రిపేర్ చేశాను. 2 అవుతుంది. ఆ టైంకి వచ్చేసి ఇంకా మా హస్బెండ్ కూడా ఆకలిస్తుందని చెప్తే ఇంకా వంట అయితే త్వరగా అయితే చేసేసాను. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవ్వడానికి అయితే వెళ్ళాము. బట్ మధ్యలో వెళ్ళేసరికి ఫుల్ వాన పడింది. ఇంకా స్టిచ్చింగ్ ఇచ్చే వల్ల ఇంటి దగ్గరే ఉండిపోయాను నేనైతే. ఇంకా మా హస్బెండ్ అయితే వర్క్ ఉంటే బయటకు వెళ్ళారు. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను. వచ్చేసరికి అయితే బట్టలన్నీ కూడా నేను వాష్ చేసినవి తీయలేదు. అవన్నీ కూడా నానిపోయాయి. ఫుల్ గాడుపు వచ్చేసింది. అవన్నీ కింద పడిపోయాయి. ఇంకా అవన్నీ వచ్చి మళ్ళీ సర్దుకొని బయటకు వచ్చేసాను. ఇంకా స్టిల్ పడుతూనే ఉంది వర్షం అయితే. బతుకమ్మ రోజు ఆడుకుందామంటే రోజైతే ఎండ కొట్టింది. ఆ రోజైతే ఫుల్ వాన పడింది. బట్ వాన వెలిసిన తర్వాత అయితే వెళ్దామని చెప్పింది ఆంటీ. కానీ ఇంకా చూపిస్తున్నా చూడండి, వర్షం అయితే బాగా పడింది. ఇంకా ఇంట్లో అంతా వర్క్ అయితే చేసుకున్నాను. ఈవినింగ్ వర్క్ అవన్నీ వర్క్ చేసుకునేంతలోపు అయితే వర్షం కూడా కొంచెం అయితే తగ్గింది. ఇంకా ఆంటీ అయితే కాల్ చేసింది, రెడీ అవురా వెళ్దాము అనేసి. ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయాను. టీ పెట్టమంటే ఇంకా ఆ రోజు మిల్క్ అయితే లేకుండే ఇంట్లో. ఫ్రెష్ అప్ అయితే ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. సరే బాయ్. ఉండాలి చిన్న పెద్ద అని ఏం లేదు అనుకో. ఆంటీ వాళ్ళైతే టెంపుల్ దగ్గర వేస్తారు. సో ఆంటీ నేనైతే వెళ్తున్నాము. ఇంకా అంకుల్ అయితే తర్వాత వస్తా అన్నారు. ఇంకా మా ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరుతున్నాం. ఇక్కడ ఆంటీ వాళ్ళ ఇంటికాడ వర్షం అయితే తగ్గిపోయింది. ఇంకా ఈ మాత్రమైనా మాకైతే ఆడుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. బట్ ఇప్పటికైతే వెలిచింది కాబట్టి వాటర్ ఏం లేవు. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం ఇంటి దగ్గర నుండి. వస్తుందా పిల్దా ఫోటో తెచ్చుకొని గిడ పెట్టుకుంటాం. అంతే అక్కడికి పోవాలి. ఆంటీ కొంచెం వెనుక చీకటి వస్తుంది కదా ఆంటీ అన్నందుకైనా ఆంటీ ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.